బలరాముడు రోహిణీ వసుదేవుల కుమారుడు. శ్రీకృష్ణునికి అన్నగారు. దశావతారాలలో 8వ అవతారం బలరామావతారం. బలరాముడు ఆదిశేషుని అవతారంగా చెప్తారు. సౌందీపుడు అనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు. బలరాముని రథం పైన ఉండే జెండా మీద తాటి చెట్టు గుర్తు ఉంటుంది. బలరాముడు ఎప్పుడూ నీలిరంగు వస్త్రాలనే ధరిస్తాడు. ముక్కోటి దేవతలలో బలరాముడు ఒకరుగా గుర్తింపబడ్డారు. బలరాముడు గొప్ప యుద్ధవీరుడు. గదా విద్యలో ఆరితేరినవాడు. కానీ పాండవ కౌరవ యుద్ధంలో బలరాముడు ఎవరి పక్షాన నిలబడలేదు. ఇరువురూ తనకు కావలసిన వారేనని భావించి తటస్థుడిగా ఉండిపోయాడు. పైగా యుద్ధ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. బలరాముడికి చాలా పేర్లు ఉన్నాయి. సంకర్షణుడు అనగా శత్రువులను సంహరించువాడు అని అర్థం. బలదేవుడు అనగా బలవంతులలో గొప్పవాడు అని అర్థం. హలధరుడు అనగా నాగలిని ధరించువాడు అని అర్థం. హలాయుధుడు అనగా అవసరమైనప్పుడు నాగలినే ఆయుధంగా ఉపయోగించువాడు అని అర్థం. బలరాముడు ప్రకృతి ఆరాధకుడు. ప్రకృతిలాగే ప్రశాంతంగా ఉంటాడు. శ్రీకృష్ణుడు కావించిన అనేక దుష్ట శిక్షణ కార్యక్రమాలలో బలరాముడు సోదరునికి వెన్నెంటి ఉన్నాడు. ఓం హలధరాయ సంకర్షణాయ నమః అనే మంత్రాన్ని జపించి బలరాముని అనుగ్రహం పొందవచ్చు.